తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్పీఎస్ 2021 పే స్కేల్ మీద కమిటీ ఏర్పాటు చేసింది. పే స్కేల్ ఫైనలైజ్ చేయడానికి అధికారుల కమిటీని నియమించింది. గత ప్రస్తుత వేతన నిర్మాణాలపై సమీక్షకు ఆదేశాలు జారీ చేసింది. కేటగిరీల వారీగా ఉద్యోగుల వేతన వివరాలు సేకరించింది సర్కార్. పే రివిజన్ వల్ల పడే ఆర్థిక ప్రభావంపై విశ్లేషణ చేస్తోంది. ఆర్పీఎస్ 2021లో కొత్త టైమ్ స్కేల్స్ తయారు చేస్తోంది. మే 10 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తక్షణమే పనులు ప్రారంభించాలని పే కమిటీకి సూచించింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్పీఎస్ 2021 పే స్కేల్ మీద కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగుల పే రివిజన్ కు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె సందర్భంగా సమ్మె విరమింప చేసేందుకు త్వరలోనే ఉద్యోగుల కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అందులో భాగంగానే 2021 పే స్కేల్ కు సంబంధించి పే కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో దాదాపుగా 3 అధికారులను నియమించడం జరిగింది. డిప్యూటీ సీఏఓ అధికారి స్థాయి నుంచి 3 అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా చర్చలు జరిపింది. జేఏసీతో చర్చలు జరిపిన తర్వాత దాదాపు 11% పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి వారైతే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పన్నులను ఆ ప్రక్రియను ప్రారంభించిందని కూడా చెప్పవచ్చు. ఉద్యోగుల కేటగిరీ వారిగా వేతనాల వివరణ సేకరించాలని చెప్పేసి ఆ కమిటీకి పురమాయించడం జరిగింది. పే రిజర్వ్ వల్ల ఆర్థిక ప్రభావం ఎంత మేర ఉంటుంది అనేది కూడా విశ్లేషణ చేసి ఒక నివేదికను ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ కమిటీకి స్పష్టం చేసింది. మే 10వ తేదీ లోపు ఆ కమిటీ ఇప్పుడు వేసిన కమిటీ ఏదైతే ఉందో 3 అధికారులతో వేసిన పే స్కేల్ సంబంధించిన కమిటీ, ఆ కమిటీ మే 10వ తేదీ లోపు నివేదికను కూడా సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారం త్వరగా జరుగుతుందనేది అర్థమవుతుంది. అందులో భాగంగానే ముఖ్యంగా పే స్కేల్ కు సంబంధించిన అంశం ఏదైతే ఉందో పే స్కేల్ అంశం త్వరలోనే పరిష్కారం కాబోతుంది అనేది కూడా అర్థమవుతుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.